హాయ్ అండి. కిందటి వీడియోలో బక్రం పీస్‌తో కట్ వర్క్ మోడల్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఈ వీడియోలో ఆ కట్ వర్క్ చేసిన క్యాన్వాస్ పేపర్ అనేది ఎలా ఈజీగా ఐరన్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే నేను కట్ చేసుకున్న పేపర్స్, క్యాన్వాస్ పేపర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని లైనింగ్ పీస్ మాత్రమే తీసుకోవాలి. మెయిన్ పార్ట్‌ని పక్కన పెట్టుకొని లైనింగ్ పార్ట్‌కి మాత్రమే ఓన్లీ క్యాన్వాస్ పేపర్ అనేది ఐరన్ చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయండి. అవి తెలుసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్‌కి క్యాన్వాస్ పేపర్ ఎలా ముందుగా ఐరన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే 2 కూడా కట్స్ పెట్టుకున్నాం కదా మధ్యలోకి. ఆ 2 కూడా ఒక దగ్గరికే వచ్చేటట్టు చూసుకొని, ఒకవైపేమో మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుస్తున్న వైపేమో కింద వైపు పెట్టుకుంటేనే మనకి బాగా ఐరన్ అవుతుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మనకి ఐరన్ బాక్స్‌కి పై వైపున మనం గాని ఆ మెరుస్తున్న వైపు మాత్రం క్యాన్వాస్ పేపర్ పెట్టుకుంటే ఐరన్ బాక్స్‌కి అంటేస్తుంది. ఐరన్ బాక్స్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదు. చూసుకొని స్లోగా నేను చూపిస్తున్న విధంగా ఏ పార్ట్‌కి ఆ పార్టే స్లోగా నేను ఐరన్ బాక్స్ పైకి కిందకి స్లోగా పెడుతున్నాను కదా! నార్మల్ డ్రెస్ ఐరన్ చేస్తున్నట్టు ఒక్కసారే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐరన్ చేయకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఐరన్ చూసారు కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఐరన్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్‌లో 2 పార్ట్స్ ఉంటాయి కదా! అవి ఒకదానికొకటి ఆపోజిట్‌లో నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వేసుకొని మనం 2 పార్ట్స్ కట్ వర్క్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి 2 పార్ట్స్‌కి ఐరన్ చేసుకుంటున్నాను. లేదంటే రైట్ సైడ్ ఒకటే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్‌లో మనకి శారీ పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది కాబట్టి అటువైపు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ 2 పార్ట్స్‌కి ఎలా వేసుకోవాలో కూడా చెప్తున్నాను. సేమ్ యాజ్ యూజువల్‌గా ఐరన్ అయితే మాత్రం అలాగే ఉంటుంది. కాకపోతే మనం కరెక్ట్‌గా బక్రం పీస్ అనేది పర్ఫెక్ట్‌గా పెట్టుకోవడమే రావాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఐరన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్‌కి ఒకదానికొకటి ఆపోజిట్‌లో పెట్టుకోవాలి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్‌లో మనం లోత్ తీస్తాం కదా! లోత్ అనేది ఒకవైపు మనకి రైట్ సైడ్‌లో ఉంటే రెండో హ్యాండ్ ఏమో లెఫ్ట్ సైడ్‌లో ఉండేటట్టు చూసుకొని అప్పుడు బక్రం పీస్ పెట్టుకోవాలి. లేదంటే మనకి ఒకదానికొకటి ఆపోజిట్ అయిపోతుంది. అదొక్కటి చూసుకొని ఇలా మనకి బక్రం పీస్‌కి కొంచెం స్టార్టింగ్‌లో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి అక్కడి నుంచి మనం ఐరన్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి కూడా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే హ్యాండ్స్ మెయిన్ పార్ట్ అనేది రైట్ సైడ్న పై వైపు నుండి మనం ఏదైతే ఐరన్ చేసుకున్న క్యాన్వాస్ అనేది పై వైపున ఉండేటట్టు లైనింగ్ పీస్ అనేది వేసుకోవాలి. చుట్టూ కూడా మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి. నేను ఈ వీడియోలో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్లో పెట్టాను. ఐరన్ చేసుకున్నప్పుడే ఫ్రంట్ లోత్ అనేది చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకదానికొకటి ఆపోజిట్లో కరెక్ట్గానే వచ్చేస్తాయి. దీనికి నేనైతే సింగిల్ పాదం ఏమి యూజ్ చేయను, డబల్ పాదంతోనే వేసేస్తాను. ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనం పిన్నులు అనేవి పెట్టేసుకున్నామంటే క్లాత్ జరగకుండా ఈజీగా కట్ వర్క్ షేప్ అనేది స్టిచ్ చేసేటప్పుడు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎడ్జ్లో ఇప్పుడు మనకి బక్రం పీస్ ఉంది కదా, ఈ బక్రం పీస్కి ఎడ్జ్లో అనేది స్లోగా స్టిచ్ చేసుకుంటూ పాదాన్ని జరుపుకుంటూ నేను చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్లోగా వేసుకోవాలి. ఈ కర్వ్ షేప్ అనేది కొంచెం తిప్పడానికి టైం పడుతుంది కానీ స్లోగా వేసుకోండి. మనం ఎంత ఓపిక్గా స్లోగా వేస్తే కర్వ్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా తిరుగుతుంది. కొంతమంది ఏమో బక్రం పీస్ పైన స్టిచ్ వేస్తారు, కొందరు బక్రం పీస్ పక్కనే స్టిచ్ వేస్తారు. ఎలా వేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎక్కువ ఉంచకూడదు. ఒక 1/2 ఇంచ్ మాత్రమే క్లాత్ ఉంచి చుట్టూ కూడా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ చివరిలో ఎడ్జ్లో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి చుట్టూ కూడా. అప్పుడే మనకి కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మనం స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీద అనేది మనకి సిజర్ పడకుండా కుట్టు అనేది వీడిపోకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మనం ఏవైతే పిన్నులు పెట్టుకున్నామో అవి పక్కకు తీసేసి ఇప్పుడు రివర్స్ చేసుకొని ఓన్లీ లైనింగు బక్రం పీస్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు అనేది మనం స్టిచ్ వేసాము స్టార్టింగ్లో, ఇప్పుడు ఎండింగ్లో కూడా స్టిచ్ వేసుకుంటే ఈ వాష్ చేశాక ఆ షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది ఈ స్టిచ్ వేసుకుంటే. ఆ తర్వాత మనం హ్యాండ్ వేన్తో అనేది ఇలా మనం కర్వ్ షేప్ ఉండదు కదా, అది కట్ షేప్ అనేది అది ఇలా లోపలికి ఇలా నెట్టుతూ ఈ షేప్ అనేది బయట వైపుకి వచ్చేటట్టు స్లోగా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనము ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి. ఇప్పుడే కొంచెం ఐరన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా పర్ఫెక్ట్గా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చాక ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ లోపలికి పెట్టుకుంటూ
ఈ షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. ఐరన్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్ అనేది. మీకు లెంత్ ఎక్కువ అయిపోతుందని సెకండ్ పార్ట్ అనేది చూపించలేదు, వన్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. సెకండ్ హ్యాండ్ అనేది చూపించట్లేదు. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కట్ వర్క్ షేప్ అనేది ఇంకా పెద్దదిగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు చిన్నది పెట్టమన్నారు కాబట్టి చిన్నదే చూపిస్తున్నాను మీకు. ఇదే విధంగా స్లోగా కట్ వర్క్ షేప్ అనేది మిస్ అవ్వకుండా స్లోగా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కూడా ఎడ్జెస్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఇలా చుట్టూ లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడతో అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోండి, పెద్ద పెద్దవైనా కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేయండి. ఇక్కడతో హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ పార్ట్ తీసుకొని పై వైపున రైట్ సైడ్ పెట్టుకొని, రైట్ సైడ్ అంటే తెలుసు కదా, సేదా అంటే రైట్ సైడ్, ఉల్టా అంటే రాంగ్ సైడ్, అంటే ఒక్కొక్కరికి ఒకే విధంగా అర్థమవుతుందని చెప్తున్నాను. రైట్ సైడ్ మెయిన్ పార్ట్ పైన మనకి ఇక్కడ బక్రం వైపు పై వైపున పెట్టుకోవాలి. లైనింగ్ పార్ట్ అనేది కరెక్ట్గా చుట్టూ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చుట్టూ మనకి కదలకుండా పిన్నులు అనేవి పెట్టేసుకోవాలి. మనకు అప్పుడే ఈ పిన్నుల వల్ల మనకి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ అనేది కట్ వర్క్ షేప్ స్టిచ్ చేసేటప్పుడు మనకి కదలకుండా ఉంటుంది. ఇలా చుట్టూ కూడా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. మనకి కట్ వర్క్ షేప్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ దానికి పైనుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇలా చుట్టూ కూడా ఎడ్జెస్లో మనకి లోతు ఎక్కడ ఉందో అక్కడ సూది ఉంచి పాదం పైకి ఎత్తాలి. అప్పుడు మళ్ళీ క్లాత్ జరుపుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. పాదం కిందకు దించి చుట్టూ కూడా ఇదే విధంగా క్లాత్ జరుపుకుంటూ ఎటువైపు మనకైతే షేప్ ఎలా ఉందో అలాగే సర్దుకుంటూ కూడా చుట్టూ ఎడ్జ్లో మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. మనకి బక్రం పీస్ పైన స్టిచ్ వేసినా పర్వాలేదు, దాని పక్కనే క్లాత్ పైన స్టిచ్ వేసినా పర్వాలేదు. రెండు విధాలుగా ఎలా వేసినా కూడా మనకి పర్ఫెక్ట్గానే షేప్ వచ్చేస్తుంది. ఇదే విధంగా స్లోగా వెయ్యండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇంకా స్లోగా వెయ్యాలి. నేను ఇక్కడ స్పీడ్లో పెట్టేశాను, మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇలా చివరి వరకు స్టిచ్ చేశాక మనకి ఎడ్జ్లో అనేది మనకి షేప్ ఎలా ఉందో అలాగే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచి చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ అనేది ఉంచకూడదు, ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరగదు. ఓన్లీ ఒక 1/2 ఇంచ్ క్లాత్ మాత్రమే చుట్టూ కూడా ఉండేటట్టు చూసుకొని చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. మనం వేసిన స్టిచ్ అనేది స్టిచ్ మీద మనకి కట్ పడకుండా స్లోగా కూడా కట్స్ పెట్టుకోవాలి. ఏ షేప్ దగ్గర కట్ పెట్టకపోయినా అది మనకి పర్ఫెక్ట్గా తిరగదు. ఆ తర్వాత మనకి మెయిన్ పార్ట్ అనేది సైడ్కి పెట్టుకొని మనకి లైనింగ్ పార్ట్కి ఈ బక్రం పీస్కి మనం అంటించుకున్నాం కదా, ఆ అంటింపు అనేది తర్వాత వీడి షేప్ అవుట్ అవ్వకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ పార్ట్కి సంబంధం లేకుండా లైనింగ్ పార్ట్తో మాత్రమే. ఆ తర్వాత మన వేలుతో స్లోగా కూడా ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు లైనింగ్ పార్ట్ ఏమో రైట్ హ్యాండ్తో పట్టుకొని మెయిన్ పార్ట్ ఏమో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని స్లోగా కూడా తిరగేసుకోవాలి. చుట్టూ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదా టెస్ట్ చేసుకొని కొంచెం స్లోగా చుట్టూ ఎక్కడైనా పర్ఫెక్ట్గా తిరిగిందా లేదా చూసుకొని చేత్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత నేను ఇక్కడ ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకుంటే ఇంకా మంచిగా కూడా మనకు ఉగ్గు అనేది లేకుండా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది చుట్టూ కూడా వేసుకోవాలి. ఐరన్ చేసుకోండి ప్రతి పార్ట్ కూడా, అప్పుడే మనకి షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. పెద్ద పెద్ద కట్ షేప్లు కూడా పెట్టుకోవచ్చు కట్ వర్క్ అనేది, బట్ అది అనేది స్కిన్ మీద మనకి బాడీ మీద కొన్ని బాగా ఎక్కువ కట్ షేప్ పెట్టేయడం వల్ల మనకి నిలబడదు. అది పైకి ఎత్తుతూ ఉంటే అస్సలు చూడడానికి బాగోదు. ఇలా మినిమల్గా కట్ షేప్ అనేది ఉంటే ఎప్పుడు కూడా అది బాడీ మీద నిలబడి మంచి లుక్ అనేది ఇస్తుంది. ఇలాగే చివరి వరకు ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. బక్రం పీస్తో కట్ వర్క్ షేప్ అనేది డెలికేట్గా మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్లకి అంత మంచిగా ఉండదు. ఆ వైట్గా మనకి బక్రం పీస్ అనేది కనిపిస్తూ ఉంటే అస్సలు బాగోదు. ఇలా పట్టు చీరలకి ఇలా థిక్గా ఉండే క్లాత్లకు మాత్రమే ఇలా క్యాన్వాస్ పేపర్ అనేది వేసి మోడల్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నేను చుట్టూ కూడా లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కూడా చివర్లో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇంకా నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళకి తెలుసు, డాట్స్ వేసుకొని బ్యాక్ పార్ట్ పట్టీ అనేది కింద వైపు స్టిచ్ చేసుకుంటాము. ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు, ఓన్లీ నెక్ వరకు మాత్రమే క్యాన్వాస్ పేపర్తో ఎలా ఐరన్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో కావాలంటే ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో అయితే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ షేప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ యాజ్ యూజువల్గా మనకి మెయిన్ పార్ట్లో రైట్ సైడ్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్లో వేసుకోండి. ఆ తర్వాత మనం ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా కట్ వర్క్ షేప్తో లైనింగ్ పార్ట్స్ అనేవి ఒకదానికొకటి ఇలా ఇదే విధంగా పై వైపున క్యాన్వాస్ పేపర్ వచ్చేటట్టు వేసుకోవాలి. ఒక్కొక్క పార్ట్ కూడా చిన్న చిన్న ట్రిక్సే ఉంటాయి, అందుకనే మీకు కొంచెం స్పీడ్లో పెట్టాను ఈ వీడియో. కాకపోతే ఏ పార్ట్ కూడా మీకు డౌట్ ఉండకూడదు కాబట్టి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ కూడా 3 కూడా ఈ వీడియోలో పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా మనం పిన్నులు పెట్టేసుకొని చుట్టూ కదలకుండా మనకి ఎడ్జెస్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కట్ వర్క్ షేప్ బ్లౌజ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో తీసి పెడతాను. మనకి ఈ కట్ వర్క్ షేప్ దగ్గర స్లోగా స్టిచ్ చేసుకుంటూ ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవడం ఓపిక్గా వస్తే చాలు, మనకి కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, అయినా కూడా ఓపిక్గా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్తో ఏ నెక్ షేప్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా చివరిలో ఒక స్టిచ్ వేసుకొని చుట్టూ కూడా ఒక 1/4 ఇంచ్ క్లాత్ అనేది కట్ చేసుకొని ఆ కట్ షేప్ వచ్చే దగ్గర చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్కి క్యాన్వాస్ పేపర్ని కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ పార్ట్కి ఈ స్టిచ్ అనేది కలవకూడదు. అలాగే సేమ్ యాజ్ యూజువల్గా రివర్స్ చేసుకొని హ్యాండ్తో రివర్స్ చేసుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కట్ వర్క్ షేప్కి ఐరన్ చేయడం, కట్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం హ్యాండ్తో రివర్స్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి. ఈ క్యాన్వాస్తో కట్ వర్క్ మోడల్ స్టిచ్ చేయడం, కట్ చేయడం మీకు వచ్చిందంటే క్యాన్వాస్తో ఏ మోడల్ అయినా కూడా మీకు ఈజీ ప్రాసెస్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా అర్థమైపోతుంది. ఈ క్యాన్వాస్ పేపర్ అనేది ఎక్కువగా బొటిక్లో యూజ్ చేస్తారు. నెక్ షేప్ అనేది నీట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా తిరగడానికి ఈ క్యాన్వాస్ పేపర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ మెయిన్ పార్ట్ కూడా కలిపి స్టిచ్ చేసుకుంటున్నాను. ఎడ్జ్లో ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేయడం, షేప్ బెల్ట్ వేయడం ఇవేమీ మీకు చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఓన్లీ కట్ వర్క్ షేప్ అనేది మీకు అర్థం అవడం కోసమే ఈ వీడియో కాబట్టి. ఆ తర్వాత ఫ్రంట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకొని మొత్తం టోటల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ అనేది షేప్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగే ఈ కొలతలతోనే ఇదే ప్రాసెస్లోనే ఒకసారి కట్ చేసి స్టిచ్ చేయండి. ఏ పెద్ద పెద్ద మోడల్స్ కూడా ఈ కట్ వర్క్ షేప్ దగ్గర పనికిరావు. చాలా నీట్ ఫినిషింగ్తో మనం కానీ స్టిచ్ చేసామంటే ఓన్లీ కట్ వర్క్ ఒకటే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మోడల్ అనేది. కట్ వర్క్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది కదా, వీడియోలో చూస్తున్నారు. ఒక్కసారి ఐరన్ అయితే చేయండి కట్ వర్క్ షేప్ చుట్టూ కూడా, ఇంకా పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు తెలుస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని బ్లౌజ్ మోడల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు ఇలాగే లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా తొందరగా వీడియోస్ చేయాలని, ఇంకా మంచి మంచి మోడల్స్ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, బాయ్.